వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతున్న విషయం ఏంటంటే అదే అండి, కీర్తి సురేష్ గారి మ్యారేజ్ అయిందని. అది ఎలా చెప్తున్నారంటే, ఇలాంటి ఫొటోస్ని చూసి కీర్తి సురేష్ గారి మ్యారేజ్ అయ్యిందని అందరూ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అందరూ పబ్లిష్ చేశారు. అసలు వాళ్ళకి నిజంగా మ్యారేజ్ అయిందా? మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సతీష్ గారితో కీర్తి సురేష్ గారికి మ్యారేజ్ అయిందని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నేను మీకు వీడియో చెప్తాను. సో ఇప్పుడు ఎలా అంటున్నారంటే, ఓన్లీ ఒక ఫోటో ఆధారంతో వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈ మధ్యలోనే వీళ్ళు ఒక ఈవెంట్కి వెళ్ళారు. కీర్తి సురేష్ గారు సతీష్ గారు ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఫంక్షన్ లాంటిది. అందుకే వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరితో పాటు చాలామంది వెళ్ళారు. చాలామంది వెళ్ళడం వల్ల అక్కడ వీళ్ళు ఫంక్షన్లో భాగంగా, ఈవెంట్లో భాగంగా అందరికీ దండలు వేశారు వాళ్ళు. అలా వేస్తే కొంతమంది ఏం చేశారంటే, ఎవరో చాలా అసమయంగా బిహేవ్ చేసి వాళ్ళిద్దరిని ఎడిట్ చేసి, కీర్తి సురేష్ గారిను సతీష్ గారిని మాత్రమే ఎడిట్ చేసి ఒక దగ్గర పెట్టేసి మిగతా వాళ్ళందరినీ తీసేసి దాన్ని వాళ్ళు థంబ్నెయిల్గా పెట్టుకొని బయట సోషల్ మీడియాలో బాగా పబ్లిష్ చేశారనమాట. సో ఇలా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది బయట రూమర్స్ పెట్టాయి. సో వీళ్ళకి ఎలాంటి మ్యారేజ్ అనేది కాలేదు. అసలు వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంలో కూడా ఎవరు ఉన్నారో లేదో తెలియదు మనకు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నదాన్ని చెప్పండి, లేని దాన్ని ఇలా క్రియేట్ చేసి చెప్పడం పద్ధతి కాదు. సో ఇలా చేసిన వాళ్ళకి ఒకసారి ఆలోచించండి దాని గురించి. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో, ఆ కీర్తి సురేష్ గారికి ఆ ఫొటోస్, ఆ విజువల్స్, ఆ వీడియోస్ అన్ని చూస్తే ఎంత బాధపడతారో ఆలోచించండి. సో తెలిసిన దాన్ని చెప్పండి, మీకు ఉన్నదాన్ని నిజంగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, పర్వాలేదు. ఇలా క్రియేట్ చేసి చెప్పడం మాత్రం కొంచెం బాధాకరమైన విషయం అది. సో అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను. ఓకే, ఇలాంటి ఫిలిం అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.